నమస్కారం అండి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోరుక్ష్మీయమామృతాత్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. సో అర్థమైపోయిందండి ఏ శ్లోకాలు చెప్తున్నానో మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. శ్లోకాలు ఎవరి గురించి అండి? మహాదేవుడు, శంభో శంకరుడు, కైలాసవాసుడు, కేదారనాథుడు, కాశీ విశ్వనాథుడు, భోలాశంకరుడు గురించి ఈ యొక్క శ్లోకాలు చెప్పాను. ఈరోజు ఒక పుణ్యక్షేత్రం గురించి మనము కాసేపు ముచ్చటించుకుందాం. మహాపుణ్యక్షేత్రం చాలా పురాతనమైంది. ఈ క్షేత్రము కీర్తిశకం 1171లో గంగాధర్ అనే రాజు నిర్మించాడు. ఇది త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి. శ్రీశైలం, ద్రాక్షారామం ఈ క్షేత్రం. చెప్పేయమంటారో పేరు ఈ క్షేత్రం గురించి? ఇది ఏదో కాదు, కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం. పేరింటుంటేనే ఎంత మధురంగా ఉంది, ఎంత అబ్బురంగా ఉంది పేరు. మహాదేవుడు వెలిసిన క్షేత్రం. ఈ క్షేత్రం ఏ నదీ తీరంలో ఉంది? త్రివేణీ సంగమం ఉంది దగ్గరలో. గోదావరి ప్రాణహిత మరియు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తూ ఉంటుంది. అడవి మధ్యలో ఉంటుంది. ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటి? ఒకే పానబట్టం మీద 2 శివలింగాలు ఉంటాయి. ఎందుకున్నాయండి? మహాకథ అండి. కథ వినాలండి. ఇదంతా కూడా దక్షిణ కాశీగా పేరుందండి. దీంట్లో చెప్పే ముందు ఒక చిన్న శ్లోకం చెప్తారండి. కాశ్యాన్ మరణాన్ ముక్తి, ముక్తేశ్వరాన్ దర్శనాన్ ముక్తి. అర్థమైపోయిందండి. కాశీ క్షేత్రంలో ఎవరైతే అక్కడ స్వామిని సేవించుకుంటూ అక్కడే ఉండి ప్రాణముక్తి వెళ్ళిపోతుందో వారు ముక్తిని పొందుతారు. అలాగే కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో ఎవరైతే దర్శనం చేసుకుంటారో దర్శనం మాత్రాన ముక్తిని పొందుతారు. ఇంత మహాక్షేత్రం అండి. ఎందుకు వచ్చిందండి ఈ కథ వెనకాల స్థలపురాణం ఏంటంటే, మహాదేవుణ్ణి అందరూ ముక్తేశ్వరుడుగా కొలుస్తుంటారు, ముక్తిని పొందుతుంటారు. యమధర్మరాజు మహాదేవుడు ఈశ్వరుని గురించి తపస్సు చేస్తే ఈశ్వరుడికి తక్షణమే అడుగుతాడు, ఏం నాయన? యమధర్మరాజు అంటాడు, స్వామి, అందరు భక్తులు నిన్ను ప్రార్థిస్తున్నారు, నువ్వు ముక్తిని ప్రసాదిస్తున్నావు, నేనేమో యమధర్మరాజుని, నాకేం పని లేకుండా పోతుంది, ఏం చేయమంటారు స్వామి? అప్పుడు స్వామి అంటాడు, యమధర్మరాజా, కలియుగ మొదల్లో నువ్వు కూడా నేను ముక్తేశ్వరుడుగా వెలుస్తాను, ఆ క్షేత్రంలో నువ్వు కూడా అక్కడ కాళేశ్వరుడుగా వెలుస్తావు. ఇద్దరి శివలింగాలు ఒకే పానవట్టం మీద ఉంటాయి. అందుకే అప్పుడు ఈశ్వరుడు ఆయనకి వరమిస్తాడు, ఎవరైతే నిన్ను మొదలు అభిషేకించి తర్వాత నన్ను అభిషేకిస్తారో వారు నేను అనుగ్రహించు, అలాగే నేను అనుగ్రహిస్తాను. కాబట్టి అక్కడ ఇప్పటికీ మనం వెళ్ళినప్పుడు కాళేశ్వరుణ్ణి మొదలుగా మనము అభిషేకించి తర్వాత ముక్తేశ్వరుని అభిషేకిస్తాం. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ముక్తేశ్వరుడి లింగం మీద 2 నాసికా రంధ్రాలు ఉంటాయి. అర్చక స్వాములు ఏం చెప్తారంటే, మనం చేసే అభిషేకం చేసిన నీళ్లు, రసాలు అన్నీ కూడా అవి అక్కడి నుంచి వెళ్ళి పవిత్రమైన గోదావరి ప్రాణహిత నదిలో కలుస్తాయంట. ఎంత పుణ్యక్షేత్రం అండి, మహాపుణ్యక్షేత్రం కదండి. అక్కడే యమకోణం అనే ఒక చిన్న గుడి ఉంటుంది. అందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దిక్సూచి ఉంటుంది. అందరూ యమకోణంలోంచి వెళ్ళాలండి. వెళ్ళి ఆ యముడి యొక్క అనుగ్రహాన్ని పొందాలండి. అలాగే అక్కడ దీపం ఉంటుంది, దీపాన్ని వెలిగేయాలండి. అలాగే ఆ గుడిలో మహాదేవుడు, కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడితో సహా ఇంకా శుభానందాదేవి అమ్మవారండి, పార్వతీదేవి, అలాగే మహాసరస్వతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాలు ఉన్నాయండి. తర్వాత అక్కడ ఈశ్వరుడు, సూర్యుడు గుడి ఉందండి, శ్రీరామచంద్రుడి గుడి ఉందండి, ఆదిముక్తేశ్వర ఆలయం కూడా దగ్గరలో ఉందండి. ఎన్ని క్షేత్రాలు ఉన్నాయండి ఇప్పటికీ అండి. అక్కడి శిల్పకళ అబ్బురపరుస్తుంది మీకు. ఎప్పటిదో శిల్పకళ అండి అది. సో మరి ఎందుకు ఆలస్యం అండి? అందరూ కూడా కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి వెళ్ళి
అక్కడ పూజలు చేసి అభిషేకం చేసి అక్కడ గడిపి స్వామివార్ల యొక్క అనుగ్రహాన్ని పొందాము, అమ్మవార్ల కూడా అనుగ్రహాన్ని పొందాము. మన ఇతి బాధలు కానీ, మనకి మానసిక రుగ్మతులు ఉన్నా కానీ, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కానీ మానసిక శాంతి కోసం కూడా వెళ్ళండి, స్వామిని దర్శించుకోండి, ముక్తిని పొందండి. ఎక్కడుందండి ఇది? మనకు దగ్గరండి. వరంగల్కి 125 కిలోమీటర్లు అండి, కరీంనగర్కి 125 కిలోమీటర్లు అండి, హైదరాబాద్కి 260 కిలోమీటర్ సుమారండి. మంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. రోడ్డు మార్గాన ఎన్నో బస్సులు ఉన్నాయి, హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, అలాగే కరీంనగర్ నుంచి. ట్రైన్ అయితే రామగుండంలో దిగాలండి, అక్కడి నుంచి 94 కిలోమీటర్లు అండి. బ్రహ్మాండమైన ప్లేసు. అందరం కూడా స్వామిని దర్శించుకుందాము, స్వామి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలవుదాము, ముక్తిని పొందుదాము. ఓం నమ శివాయ.